నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఆపరేషన్ సింధూర్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత నెల పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ దాడిలో 26 మంది భారతీయులు నిర్దాక్షిణ్యంగా మారణకాండకైతే గురయ్యారు. ఆ 26 మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఇటు భారతదేశంలో కావచ్చు, అలాగే పాకిస్తాన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఎప్పుడు యుద్ధం ఏర్పడుతుంది, ఎప్పుడు ఏ దేశం మొదటగా స్ట్రైక్ చేస్తుంది అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగానైతే నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, సింధు నది జలాలను ఆపివేయడం, ఆ తర్వాత ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి, అలాగే పాకిస్తాన్ కూడా షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, ఆ తర్వాత ఇటు వాణిజ్యపరమైన ఆంక్షలు భారత్ విధించడం, పాకిస్తాన్కు సంబంధించిన యూట్యూబ్లు, వెబ్సైట్లు బ్యాన్ చేయడం, ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఇటు బార్డర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కావచ్చు, ఎల్ఓఏ దగ్గర కావచ్చు, ఇటు పాకిస్తాన్ అయితే ఒక రకమైనటువంటి కాల్పుల విరమణను కంటిన్యూగా చేస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే పహల్గామ్ అటాక్కి భారత్ ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేసిందో ఆ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేశారు. నిన్న అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలో అటాక్ చేసినటువంటి భారత్ ఆర్మీ బృందం ఈ యొక్క ఏదైతే ముఖ్యంగా లష్కర్ తోయిబా ఏవైతే ఉగ్రవాద స్థావరాలుగా ఉన్నటువంటి అన్నిటిపైన కూడా దాడి చేసి దాదాపు 80 నుంచి 90కి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టుగానైతే భారత ఆర్మీ చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత్ చేసిందో దాన్ని తీవ్రంగా పరిగణిస్తూనే నిన్న ఇంటర్నేషనల్ మీడియాలో పాకిస్తాన్ అయితే ఈ దాడిలో మా ఉగ్రవాదులకు సంబంధించి 14 మంది మాత్రం చనిపోయారు, భారత్ పాకిస్తాన్ పౌరుల పట్ల, చిన్నారుల పట్ల దీనివల్ల నష్టపోయారు, 3 చిన్నారులు కూడా చనిపోయారంటూ కూడా చెప్పారు. దీనికి ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మీరు చెప్పకుండా దాడి చేశారు, మేము చెప్పి ఖచ్చితంగా భారత్ పైన దాడి చేస్తామంటూ కూడా పాకిస్తాన్కు సంబంధించి ఆ యొక్క దేశ అధ్యక్షుడు అలాగే ఆర్మీ చీఫ్లు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో భారత్ తన యొక్క స్టాండ్ అయితే క్లియర్గా చెప్పింది, మేము కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే దాడి చేశాము, ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకం, పాకిస్తాన్ పౌరుల మీద మేము దాడి చేయలేదు, పాకిస్తాన్ మిలిటరీ మీద మిలిటరీ స్థావరాలపైన కావచ్చు, పాకిస్తాన్ యొక్క ఆర్మీ పైన కావచ్చు మేము ఎటువంటి దాడులు చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మేము దాడి చేశామంటూ కూడా భారత్ సంబంధించి భారత్ యొక్క తన క్లియర్ స్టాండ్ అయితే చెప్పుకొచ్చింది. దీని గురించి భారతదేశ సలహాదారైనటువంటి అజిత్ దోవల్ కూడా ఇటు రష్యాతో పాటు అమెరికా పలు దేశాలకు కూడా అసలు ఏం జరిగింది, భారత్ స్టాండ్ ఏంటి అనేది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక దానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఖవాజా ఆసిఫ్, అతను కూడా మేమైతే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ ఉద్దేశపూర్వకంగా చేసిందంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే ఒక అంశాలైతే వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ కూడా భారతదేశంలోని 250 పైచీలకు కొన్ని స్థావరాల్లో ప్లేసెస్లో మాక్ డ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం, మాక్ డ్రిల్స్ నిర్వహించి ఈ యొక్క అనుకోని ఘటనలు జరిగితే, ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకంగా స్పందించాలి, ప్రజలు ఏ విధంగా తమ ప్రాణాలను కాపాడుకోవాలనే దానిపైన కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మన హైదరాబాద్లో కూడా 4 ప్లేసెస్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధం రాకపోతే పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది, భారత్ వాటిని ఎలా తిప్పికొడుతుందనే అంశంపైన మనతోటి ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ చర్చా కార్యక్రమంలో మనతోటి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మరి కాసేపట్టు మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు ఏదైతే భారత్ నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట కార్యక్రమం చేసిందో దాని గురించి మాట్లాడితే ఈ పాక్ దాని గురించి కవింపు చర్యలు ఏవైతే చేస్తుందో, ప్రతీకార చర్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏవైతే చేస్తుందో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? సంపత్ గారు, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్రస్ ఏదైనా అనే మాట మేము విడిచిపెట్టాం అని మన ప్రధానమంత్రి ఏదైతే అన్నాడో అది వాస్తవంగా ఇవాళ అమలైందంటున్నాను నేను. ఆపరేషన్ సింధు నిజంగా చెప్పాలంటే నిన్నటి దాకా మనం ఈ రాత్రి ఈ టైం దాకా కూడా ఇంకా అర్ధరాత్రి దాకా కూడా మనం అనుకున్న ఆపరేషన్ అభ్యాసం మీదే పోయినాం. మనం
తెల్లారి ఏదైతే ఆపరేషన్ అభ్యాస్ మన మాక్ డ్రిల్ జరుగుతుందో దాని మీదే మాట్లాడినాం మనం. కానీ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధు నిజంగా దానికి అర్థం కూడా ఉన్నది. మన ఆడపడుచుల సింధూరాన్ని, మన ఆడపడుచుల బొట్లు తొడిపేసిన ఆ ముష్కరులను మట్టు పెట్టడానికి మనం ప్రయత్నం చేసినాం. ఇది గతంలో పుల్వామా, గతంలో మనకు కార్గిల్ వారు వేరే అనుకోండి, పుల్వామా లాంటి సర్జికల్ స్ట్రైక్ ఇది. మొదటి నుంచి కూడా మన భారతదేశం ఓ రకంగా చెప్పాలంటే ఎవరు తెరువు పోదు, మన తెరువు వస్తే ఊరుకోం. కనుక మనం ఎక్కడ కూడా పౌర ఆవాసాల మీద దాడి చేయలేదు. ఒకటి. రెండోది, వాళ్ళ సైనికుల తెరువు పోలేదు మనము, ఎందుకంటే సైనికుల తెరిగితే యుద్ధమే వస్తుంది. కనుక మనం చేసింది ఏంది, వాళ్ళ ప్రాంతంలో ఉన్న, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీదకి అటాక్ చేసినాం. మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చినాయి మన సర్జికల్ స్ట్రైక్ లో. ఓ రకంగా చెప్పాలంటే వైమానిక దళాలు కదా. కనుక వాళ్ళు ఇప్పుడు తేలుగుట్టిన దొంగల్లాగా వాళ్ళు ఉగ్రవాదులే అంటే మా ఉగ్రవాద స్థావరాలు మీ దేశంలో ఎందుకున్నాయని ప్రపంచం అడుగుతుంది, ప్రపంచ దేశాలు అడుగుతాయి. కనుక వీళ్ళు ఏమన్నారంటే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ఒప్పుకోకుండా తేలుగుట్టిన దొంగలాగా అరుస్తూ ఏమంటున్నారంటే మా దగ్గర పౌరులు చనిపోయినారు అంటున్నారు. పౌరుల మీద దాడి చేయలేమని స్పష్టంగా ఆ 9 ప్లేసులు కూడా మనం సియాల్కోట్ కానీ లేకపోతే ముజఫరాబాద్ కానీ మనకు శ్రీనగర్ నుంచి సుమారు 170-180 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ రెండు కూడా అక్కడ దాకా వెళ్ళినాం. మనకు వెళ్ళడం సులువు, పెద్ద సమస్య కాదు. గట్టిగా మాట్లాడితే బీఓకేని స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. యుద్ధం రావద్దు అనే దానికి మనం అవుతున్నాం. అంటే ఏదైనా సరే యుద్ధం వల్ల అయితే బాగుండదు కానీ అవుతున్నాం. కనుక ఇవాళ సర్జికల్ స్ట్రైక్ అనేది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం సంపత్ మనకు తన స్ట్రాటజీ ఏ ప్రభుత్వం అయినా బయట పెట్టదు. అందుకని మనకు తెలిసేది 10% మాత్రమే, మిగతా 90% సైనికులకు తెలుస్తుంది, అటు దేశ అధ్యక్షులకు, దేశ ప్రధానులకు తెలుస్తుంది. కనుక ఇవాళ మనకు బయట తెలిసింది తక్కువే. కానీ వాళ్ళ ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద 259 ప్లేస్లలో పెద్ద ఎత్తున ఇవాళ మన మాక్ డ్రిల్ నిర్వహించుకున్నాం. యుద్ధం వస్తే ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా చేయాలి నేను వరకం చెప్పానంటే వాళ్ళ ప్రపంచంలో 4వ అతిపెద్ద మనకు సైనిక శక్తి గల దేశం మనం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనదే అంత పెద్ద శక్తి మనది. జనాభా పరంగా చూసినా, భౌగోళిక పరంగా చూసినా మనం ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక శక్తిగా, అట్లాగే సైనిక శక్తిగా మనం ఎదిగినాం. కనుక ఇవాళ ఇది మొదలైంది, ఇది వారు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతీకారం మాత్రమే. వాళ్ళు చేసిన దానికి కేవలం మనం తీవ్ర ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పొచ్చు. ఉగ్రవాదులు మా వాళ్ళే అని వాళ్ళు ఒప్పుకుంటే అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు పలసనైపోతారు. కనుక దాన్ని వాళ్ళు ఏం చేసి మసిగుసి మారడికాయ చేసినట్టు మా దగ్గర పౌరులు చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు అనే మాట మాట్లాడుతున్నారు. అది అబద్ధమని అందరికీ ప్రపంచానికి తెలుసు. అంతేందుకు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను మడుచుకున్నారు. ఉదాహరణకు భద్రతా మండలి సమావేశం పెట్టమని వాళ్ళే కోరిన తర్వాత ఏం చెప్పాలి, దానికి ఆధారాలు చూపెట్టాలి కదా. వాళ్ళు చూపించకుండా ఏం చేశారంటే ఆధారాలు లేకుండా వాళ్ళు మన మీద ఏదైతే ఆరోపణలు చేసిందో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో భద్రతా మండలి ఏమన్నదంటే మీరు పరిష్కరించుకోండి, అనవసరంగా గిల్లి కాజాలు పెట్టుకోకండి పాకిస్తాన్ ని మందలిచ్చింది వాళ్ళని చెప్పాలంటే. అందుకనే వాళ్ళ పేరుతో వాళ్ళకనే పరుచుకున్నారు. భద్రతా మండలి మీటింగ్ వాళ్ళ కోరుకొని పెట్టించి. అందుకని ఇవాళ మన ముందున్న 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం రాదని ఇప్పటికి కూడా చెప్తున్నాను. యుద్ధం ఎందుకు రాదంటున్నాను అంటే యుద్ధమే వస్తే నిరుపక్షాల నష్టం అవుతుంది. మనమేమో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయాలి, కానీ మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు కదా. వయసు వస్తే ఏమైందంటే ఇప్పుడు మన పౌర స్థావరాల మీద వాళ్ళు దాడి చేస్తారు కదా, దానివల్ల మనకు నష్టం ఎక్కువ అవుతుంది. పౌర స్థావరాలు కనుక వాళ్ళకు ఉగ్రవాదం చనిపోయినా పర్వాలేదు, వీడు కాకపోతే ఇంకోటి తయారవుతారు, ఇంకా 4 రోజులు తయారు చేసుకుంటారు. వాళ్ళు యూఏలో మొత్తం అంతే కదా, ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ నడుస్తుంది, వాళ్ళు నడిపిస్తున్నాం. అంటే ఒక పీఓకేను సంపత్ మన పీఓకేను ఒక కుషన్ గా వాడుకుంటున్నారు వాళ్ళు, అటుపక్క ఇటుపక్క. అంటే మనకు అట్నుంచి వాళ్ళు కుషన్ గా వాడుకొని మనమేమో శ్రీనగర్ నుంచి 150-160 కిలోమీటర్లు పోతే మనకు ముజఫరాబాద్ దాకా 170, కానీ దగ్గరనే శ్రీనగర్ చాలా దగ్గరగా ఉంటుంది మనకు బార్డర్. కనుక అంటే పీఓకే కనుక పీఓకే మీద దాడి చేస్తే పిల్లలు కొడితే దాని తల అదే వస్తుంది. కనుక మన పీఓకే మన హక్కుగా ఉన్నది, కానీ దాన్ని కూడా మన అవకాశం వచ్చిన 4 సార్లు విడుచుకున్నాం. అంతెందుకు లాహోర్ దాకా ఉడకపోయినాం మనం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు, మన బంగ్లాదేశ్ అవతరణ ఉత్సవం అప్పుడు మనం చూసాం కదా. మనం చాలా సమయంతో పోతున్నాం. వాడేమో పిచ్చివాడి చేతిలో రాయి అనుకున్నది ఇప్పుడు మతపరంగా చేసి వాని వ్యూహము మనం ఫలించలేదు. వాడు ఒక వ్యూహం అని ఏమనంటే మతం పేరు మీద చంపితే హిందూ ముస్లింలు భారతదేశంలో కొట్లాడుకొని వస్తారు. దానివల్ల వాళ్ళ ఉద్దేశం అది మన అంతర్యుద్ధంలో మునిగిపోవాలని. వాళ్ళు అంతర్యుద్ధంలో ఉన్నారు, షియాలు సున్నీలలో ఉన్నది వాళ్ళ దగ్గర. బెలూచిస్తాను ఇటుపక్క వాడు వేరే దేశంగా వెళ్ళిపోతా అంటున్నారు.
పిఓకే ఎప్పుడు వాళ్ళది కాదు. ఇక సింధును పంజాబ్ వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమైంది ఏంటంటే మేమంతా సంపాదించి వ్యవసాయంలో పండించి మొత్తం దేశానికి అన్నం పెడుతుంటే ఆ పెత్తనం అంతా ఘోరంగా ఉగ్రవాదం అంతా వాళ్ళు చెప్తున్నారు కదా అనే మాట ఒకటి ఉన్నది. కనుక ఒకవేళ వీలైతే 4 దేశాలకి విడిపోయే ప్రమాదం ఉంది కనుక వాళ్ళు భారతదేశాన్ని పూచిగా చూపెడుతున్నారు. వాళ్ళు చెప్పాలి ఎప్పుడు కూడా భారతదేశాన్ని పూచిగా చూపెడితేనే వాళ్ళు రాజకీయం అవుతారు. వాళ్ళు పుట్టుకనే విద్వేష పుట్టుక 47 అయితే ఆగస్టు రామ్మోహన్ గారు ఇంత క్రైసిస్లో ఉండి ఆర్థిక పరంగా నష్టాలలో ఉండి ఇటు చుట్టుపక్కల ప్రాంతీయ పరంగా కావచ్చు పక్క దేశాలతో కూడా సఖ్యత లేకుండా వేరే దేశాలుగా విడిపోతామంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్తో సఖ్యత లేదు, అలాగే బలూచిస్తాన్ ఉగ్రవాదులతో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, అలాగే రైతులలో ప్రజలలో కూడా ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఏదైతే పాక్ సంబంధించిన మంత్రులు చెప్తూ ఉన్నారో ఏం ప్రతీకారం తీర్చుకుంటారు వాళ్ళు, ఎంత తీర్చుకుంటారు? భారత్ తోటి కనీసం బార్డర్ దాటి లోపలికి వచ్చి ఫైట్ చేసే అంత సైన్యం కానీ శక్తి కానీ వాళ్ళకి ఉందంటారా? ఉత్తర కుమార ప్రగల్భాలు దొరుకుతున్నాం. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు మనం ఒకటి చెప్పగలిగిన దౌత్యపరంగా మనం విజయం సాధించినాం. రెండోది ఎవరికైనా చెప్పాలంటే మనకు ఆర్థిక పరంగా కూడా అష్టదిగ్బంధం చెప్తున్నాం. ఈ దేశంలో పిరికివాడు క్రీడాపడులు ఎట్లుంటాయంటే ఎప్పుడు చేతగాని వాడే మాట్లాడతారు, చేతనైన వాడు ఎప్పుడు బలవంతుడు ఎప్పుడు కూడా మాట్లాడు, చేతగాని వాడు బలహీనుడే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మాటలు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలుసు, వాళ్ళ డొల్లతనం వాళ్ళకి తెలుసు. ఆర్థికంగా చితికిపోయిండు. 500 రూపాయల కిలో గోధుమ పిండి, ఇతరత్ర నిత్యావసర సరుకులు పెరిగిపోయి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కనుక ఈ తిరుగుబాటును ఇంకో రకంగా మళ్ళించడానికి వీలుగానే ఇప్పుడు వాళ్ళ దాడులు కానీ ఉగ్రవాద దాడులు కానీ పహల్గాము దుశ్చర్య కానీ నేను కారణం అనుకుంటున్నాను. కానీ వాళ్ళని ఒంటరి చేసే పరిస్థితుల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఒంటరి చేసే క్రమంలో కొన్ని దేశాలు మనకు కలిసి వస్తున్నాయి, కొన్ని దేశాలు మోసం చేస్తున్నాయి కూడా. ఉదాహరణకు చైనా ఎప్పుడు కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ మొదలు సన్నాయి నొక్కింది, కాదు ఉగ్రవాద చర్య ఎప్పుడైనా కష్టమే అని చెప్పి. అమెరికా కూడా వరకు చెప్పాలంటే మొదట్లో బాగానే మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇద్దరు కూడా మాకు మిత్రులే, మీరు తెలుసుకోండి, అది ఇప్పుడు కాదు కదా 100 ఏళ్ల సమస్య కదా అనే మాట మాట్లాడుతున్నారు. అందుకని ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మనకు మంచి మిత్రుడు ఎవరైనా ఉంటే రష్యా ఉంటది, కొన్ని యూరోప్ దేశాలకు ఉండొచ్చు. కానీ వీళ్ళు కూడా అవకాశవాదంతో ఏం చేస్తారంటే ఇవాళ అమెరికా కానీ చైనా కానీ తమ ఆయుధాలను అమ్ముకోవడానికి వీళ్ళు ఉపయోగించుకుంటాం. చూస్తున్నాం కదా సంపత్, మనకు ఉక్రెయిన్ రష్యా కూడా ఆయుధాల పాఠవ పరీక్షలు చేసుకున్నాం. మనకు వెనకట మన మహాభారత యుద్ధంలో చూసుకునే వాళ్ళం ఏ ఆయుధం ఎంత దూరం పనిచేస్తుందని మా కురుక్షేత్ర సంఘం రాకముందే వాళ్ళు పరీక్షలు చేసుకున్నారు. అట్లనే వీళ్ళు పాఠవ పరీక్షలు చేసుకున్నారు. వరంగా టపాసులు కాల్చినట్టు పాత ఆయుధాలు కూడా పనిచేస్తే అనేవా, అవుట్డేటెడ్ ఆయుధాలు కూడా పనిచేస్తే ఎంత దూరం పోతుంది ఈ క్షిపణి అని వాళ్ళు ఇప్పుడు 2 యుద్ధాల ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు అంటే అవకాశవాద రాజకీయాలలో అమెరికా మనకి ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు, ఖచ్చితంగా ఇద్దరికి ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు కొన్ని దేశాల నుంచి ఇప్పుడు ఉదాహరణకు టర్కీ. ఓకే రామ్మోహన్ రావు గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో మసన్ రావు గారు కూడా మనతోటి చర్చా కార్యక్రమం పాల్గొన్నారు. నమస్తే సార్, వెల్కమ్. మసన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత్ చేసిందో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? పాకిస్తాన్ దీన్ని ఈ ఆపరేషన్ సింధూర్ని బేస్ చేసుకుని ఏవైతే వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యం లాగా ప్రదర్శిస్తూ వచ్చు, భారత ప్రజలను కావచ్చు ఇట్లా భారత ప్రభుత్వాన్ని కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతుందో మనం దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఫోర్సెస్ వీక్షకులకు విధంగా రామ్మోహన్ రావు గారికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మాటలు అంటే భారత్ ఏ విధంగా ధర్మబద్ధంగా ఉంటుంది అనేది ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు. భారత్ ఎప్పుడు కూడా కయ్యానికి పాల్దు, ఎదుటివాడు కనుక ఎవరైనా దాడి చేస్తే ఊరుకు. ఈ సిద్ధాంతం అందరికీ తెలుసు, అమెరికా కానీ చైనా కానీ అందరికీ తెలుసు. కాబట్టి భారతదేశం మీదకి రావాలంటే కూడా అందరూ కూడా సంకోచిస్తారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి చూసినట్లయితే ఏంటంటే మనకి పాకిస్తాన్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1948లో మొదటగా వాళ్ళకి ఒక యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం కావచ్చు. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 1965, అదేవిధంగా 71, ఆ తర్వాత 99, ఇవన్నీ కూడా అంటే మా తర్వాత కాలంలో చూసినట్లయితే మనకి చిన్న ఉరి కానీ లేకపోతే పుల్వామా కానీ ఈ దాడు, మన ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు సియాచిన్ దగ్గర జరిగిన
వ్యవహారాలు. ఇవన్నీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా భారతదేశానికి సంబంధించి దాడులకు కానీ వాళ్ళు తెగబడ్డప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు విజయం సాధించిన పరిస్థితి లేదు. ఇంకా 1971లో చూస్తే పాకిస్తాన్ సైన్యం చేతులు జోడించి శరణు వచ్చారు. మనం కొన్ని వేల మంది సైనికుల్ని చంపే అవకాశం ఉన్నా కూడా భారతదేశం శాంతి ప్రదాతగా ఉంటుంది కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో పాకిస్తాన్కి తెలుసు భారత్తో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది తెలిసినా కూడా నిత్యం కూడా ఏంటంటే వాళ్ళు భారతదేశం ఈ విధంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉంటాం, ప్రశాంతంగా ఏ విధంగా చూసినా కూడా శక్తివంతంగా ఉండటం, దానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏంటంటే నిజానికి పాకిస్తాన్ తన వనరులు ఉపయోగించి వాళ్ళ పౌరులను కానీ లేకపోతే అభివృద్ధి దిశగా పయనించాల్సింది పోయి మొదటి నుంచి కూడా ఎందుకు కానీ మరి అదే నేల మహత్యమో లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు, అక్కడ ఉన్న నాయకత్వం కూడా పౌరుల్ని ఆ విధంగా తయారు చేసే విధంగా. ఎందుకంటే ఒక మనకి చూసినట్లయితే చాలా దేశాలకి సంబంధించి ఉగ్రవాదుల్ని ఒక తయారు చేసే ఒక కంపెనీగా పాకిస్తాన్ మారిపోయిన పరిస్థితి చూసాం. సో వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో ఇట్లాంటి మూకలకి, దాడులకు తెగబడే మూకలకి, లేకపోతే అమానవీయంగా కిరాతకాలకు ఒడిగే మూకలకి నిధులు సప్లై చేసి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేది ప్రపంచం అంతా తెలుసుకుంది. కాబట్టి అనేక దేశాలు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా చూస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడటం. సో నిజానికి భారత్ ఈ విషయంలో మనం చెప్పాలంటే ఇప్పుడు తాజా గతంలో ఉన్న అన్ని మన ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు మంచి వ్యూహాన్ని అమలు చేసినట్టు. ఎందుకంటే ఒక పక్కనేమో పాకిస్తాన్కి సంబంధించిన అన్ని వాణిజ్య సంబంధాలు కానీ లేదంటే విమాన వాటికి సంబంధించి కానీ అన్నీ కూడా మనం వాళ్ళ మీద నిబంధనలు పెట్టాం. ఒక పక్కన సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా మనం ప్రపంచానికి ఒక చెప్పాం పాకిస్తాన్ మీద మా వైఖరి. అదేవిధంగా పాకిస్తాన్కి IMF కానీ ప్రపంచ బ్యాంక్ కానీ రుణాలు అమలు చేసే క్రమంలో ఆ రుణాలు తీసుకొని పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఉగ్రవాదులకు ఏ విధంగా నిధులు సమకూరుస్తుంది అనే విషయం మీద అది కొంతవరకు నిలిపివేసే దిశగా మనం పయనిస్తాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తాం. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఏదన్నా పేదరికంలో ఉన్న దేశాలకు కానీ వాళ్ళకి కానీ కొంత ఆర్థికంగా ఎయిడ్ అందజేసే పరిస్థితి. ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు ఇంత స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ట్రైనింగ్ క్యాంపులు ఆ విధంగా చేస్తుంది కాబట్టి మనం అక్కడ కూడా టార్గెట్ చేసాం. సో పాకిస్తాన్ని ఒక పక్కన అది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది, అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మరో పక్కన అంతర్గతంగా బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యానికి ఒక సవాలుగా మారిన పరిస్థితి కూడా. సో మరో పక్క మనం ఇంకోటి ఏం చేసాము, ఐక్యరాజ్య సమితి అది ప్రస్తుతం పాకిస్తాన్కి ఉన్న ఒకే ఏకైక ఆయుధం అంటే ఒక చైనా ఒకటి, తుర్కీ అంటారు ఇప్పుడు. ఆ రెండు మాత్రమే కొంత సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అది కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలు మెజారిటీ ఆఫ్ పాకిస్తాన్ కొంటూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు దాని మీద ప్రేమ కాదు కానీ ఒక పక్కన భారతదేశానికి సంబంధించి పక్కలో బలంగా ఉండడానికి కావచ్చు. చైనా విషయానికి వస్తే ఇక టర్కీ వచ్చేసేంటే వాళ్ళ ఆయుధాలని కొనుగోలు చేసే ప్రధానమైన దేశం పాకిస్తాన్. సో వాళ్ళు కొద్దిగా ఆ విధంగా మద్దతు పలుకుతారు. మన ఐక్యరాజ్య సమితిలో మిగతా 4 దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ, ఇవన్నీ కూడా నిన్న జరిగిన సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ తన వైఖరిని చెప్తా ఉన్నాడు. భారతదేశం ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, మా మీద దాడికి పాల్పడుతుంది, ఉద్రిక్తతకు కారణం అవుతుంది, మా పౌరులకు భద్రత సమస్యగా ఉండేది చెప్పబోతుంటే వీళ్ళందరూ కూడా ఒకటే క్వశ్చన్ వేశారు, మరి పెహల్గాం దాడికి సంబంధించి ఇదేంటి పరిస్థితి, మీ దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఎందుకు ఉన్నాయి, ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు నిర్వహిస్తున్నారు, మీరు క్షిపణికి సంబంధించిన పాఠవాలు ఎందుకు చేశారు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు పుట్టినకి అటు మద్దతు ఇస్తున్న చైనా కూడా, మరో సభ్య దేశం శాశ్వత దేశమైన చైనా కూడా మాట్లాడలేని పరిస్థితి అక్కడ ఉంది. సో అంటే ఏంటంటే ఆల్రెడీ భారతదేశం దౌత్యపరంగా అన్ని దేశాలకు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఉగ్రవాదులు అంటే అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాలు కూడా ఉగ్రవాద పీడిత దేశాలుగా ఉన్నాయి. సో అందుకని ఉగ్రవాదం అనే విషయం దగ్గరికి వచ్చి అందరూ ఆగిపోతా ఉన్నారు. సో పాకిస్తాన్కి మద్దతు కరువు అంటే దౌత్యపరంగా ఏకాకిం చేసాం, ఆర్థిక పరంగా ఏకాకిం చేసాం, వాణిజ్య సంబంధాలు మన మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది చేసాం.
అదేవిధంగా అంటే అంటే మస్తాన్ రావు గారు మీరు చైనా గురించి ప్రస్తావించారు కాబట్టి చైనాకు సంబంధించి నిన్న ఏదైతే ఈరోజు ఉదయం చైనాకు సంబంధించి ప్రెసిడెంట్ కావచ్చు ఎవరు ఆ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు ఏమన్నారు, భారత్ కేవలం పాకిస్తాన్లో ఉన్న ఆ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది, దీంట్లో మీ ఇద్దరు కూడా సంయమనం పాటించాలి, యుద్ధానికి సిద్ధం కాకండి అంటూ కూడా ఆయన అయితే మరి చెప్పినట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? మీరు ఇద్దరు కొట్టుకోండిరా, మధ్యలో నేను మీ యొక్క లబ్ధి పొందుతాననే విధంగా ఏమన్నా వెనుక నుంచి వెన్నుపోటు పరిచే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రకంగా వ్యాఖ్యానించారని చెప్పి మనం భావించవచ్చా? చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తున్నప్పుడు కనపడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇందాక మనం అమెరికాకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మార్కెట్ ఉంది. అలాగే చైనాకి సంబంధించి మార్కెట్ కి మన భారతదేశం కూడా ఆగిపోతున్నా ఉంది. మనం కనుక చైనా మీద ఆంక్షలు విధిస్తే చాలా నష్టపోతాం. సో ఆ విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది చైనా కూడా. అంటే కొంత పాకిస్తాన్కి మోరల్ సపోర్ట్, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ చైనా మీద అధికంగా ఆధారపడి వాళ్ళ భూభాగాన్ని కూడా చైనాకి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భాలు చూసినట్టయితే చైనా మద్దతు ఇస్తున్నట్టు కనపడుతుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే భారత్ 140 కోట్ల దేశం, మార్కెటింగ్ పరంగా చైనా వస్తువు ఉత్పత్తి ఇక్కడ బాగా అమ్ముడవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే గోడ మీద పిల్లి వాటం ఉన్నప్పటికీ కూడా కొంత 10-20% పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారనేది. అంటే ఇప్పుడు ఉగ్రవాద స్థావరాల మీద దాడి కాబట్టి నిజానికి భారత్ కనుక పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటిస్తే మాత్రం అప్పుడు చైనా పరిస్థితి ఏంటనేది బయట ప్రపంచానికి వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఉగ్రవాద స్థావరం కాబట్టి అంతర్జాతీయ సమాజం కూడా అదేంటయ్యా వాళ్ళు ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తుంటే తప్పే ఉంది దానిలో అంటారు కాబట్టి ఆ విధమైన స్టాండ్ తీసుకుని తప్పితే టోటల్ గా చైనా ఏంటంటే ఎప్పుడు కూడా భారత దాన్ని ఒక శత్రువు దేశంగానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే మనకి 1962లో ఉన్న ఎక్స్పీరియన్స్ పరంగా చూసినట్లయితే చైనా కూడా ఆక్రమించుకుంటానికి కానీ ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. మనకి ఆ టిబెట్ విషయంలో కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కానీ మనం చూడొచ్చు ఆ చైనా యొక్క వైఖరి ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ వెల్లడవుతున్న అంశాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించండి అంటూ దాదాపు 1971 యుద్ధం తర్వాత దాదాపు 54 ఏళ్ళ తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అంటూ కూడా ఏదైతే చేసిందో దానికి సంబంధించి ఈరోజు కూడా మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించారు దేశవ్యాప్తంగా. ఇటు కేటగిరీ 2లో ఉన్నటువంటి ప్రదేశాలతో పాటు కేటగిరీ 1లో ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా నిర్వహించారు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? నిజంగా ఈ మాక్ డ్రిల్స్ అనేది చేయడం ద్వారా ప్రజలకు చెప్పక యుద్ధం వస్తుంది అని ఒక క్వశ్చన్ని రేజ్ చేసినట్టుగా మనం భావించవచ్చా? ఓ రకంగా చెప్పాలంటే మన సంపద గారు, మస్తాన్ గారు నమస్కారం. ఇక్కడ ఏమవుతుందంటే యుద్ధ వ్యూహాలు ఎప్పుడు కూడా మనకు 10% కంటే సామాన్య ప్రజలు 90% యుద్ధ వ్యూహాలు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే మనకు గవర్నమెంట్ ఏది కీలకంగా ఉంటే అప్పుడు అమెరికాలో అధ్యక్షుడు, అట్లాగే పాకిస్తాన్ అయితే ప్రధానమంత్రి లేకపోతే అధ్యక్షుడు ఇట్లా ఉంటాయి కనుక వాళ్ళకి మాత్రమే తెలుసు, సైన్యానికి తెలుసు కనుక మిగతా 90% గ్యాప్ ఉంటుంది. చూడండి, మనం నిన్న అర్ధరాత్రి దాకా ఆపరేషన్ అభ్యాసం మీద పోయింది. కావాలని దీన్ని దారి మళ్ళించింది మన ప్రభుత్వం ఉంటుంది, కావాలని. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ అభ్యాసం చేసుకుంటున్నారని చెప్పి ఇప్పటికీ పాకిస్తాన్ 3 ముహూర్తాలు పెట్టింది. అంటే మనం పెట్టాల్సిన ముహూర్తాలు వాళ్ళే పెట్టుకున్నారు. మనం వాళ్ళ మీద దాడి చేసిన ముహూర్తాలు వాళ్ళే నిర్ణయించి మే ఫస్ట్ వీక్ లో ఫస్ట్ సెకండ్ జరుగుతాయని మొదలే చెప్పారు. తర్వాత మే మన మొదటి 5-6 తేదీలు జరుగుతాయి అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమన్నారు, మొన్నటి దాకా రష్యాలో వాళ్ళ విజయ దివస్ జరుపుకుంటున్నారు, దాని తర్వాత 9-10 తేదీలో జరగవచ్చు, లేకుంటే 10-11 తేదీలో మన దగ్గర జరగవచ్చు అన్నారు. అంతకంటే ముందే జరిపినాం కదా మనం. అందుకని ఒకదాన్ని పక్కదారి పెట్టించడానికి ఏ ప్రభుత్వమైనా యుద్ధ వ్యూహాలు వేరేగా ఉంటాయి. నెంబర్ 1. రెండోది అంటే ఇప్పుడు వాళ్ళు అష్టదిగ్బంధనం అవుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎండాకాలం కనుక మనం సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించము, అబేన్స్ లో పెట్టినాం, మనం రద్దు చేయడానికి కూడా వీల్లేదు, అబేన్స్ లో పెట్టినాం. అబేన్స్ లో పెట్టిన సందర్భాలనే మనం నీళ్లు విడిచినా విడవకపోయినా వాళ్ళకి నష్టం అవుతుంది కనుక అదొకటి. మనం నీళ్లు మొత్తం ఆపుకోలేము కనుక ఈ యుద్ధం మొదలయ్యి ఆర్థిక యుద్ధం ప్రకారం చూస్తే మనకు నిర్మలా సీతారామన్ గారు ఇంతకుముందు మస్తారావు గారు చెప్పినట్టు ఆర్థిక దిగ్బంధనం చేసుకుంటూ వస్తున్నారు మిగతా దేశాలతో. IMF నుంచి మొదలు పెడితే మిగతా దేశాలతో. మూడోది ఏంటంటే మన జయశంకర్ గారు మనకు మంచి అసెట్, ఒక విదేశాంగ మంత్రి, ఆయన విదేశీ మద్దతు కూడా కొట్టడానికి అజిత్ దోవల్ ఒకవైపు, ఆయన లెవెల్లో ఆయన విదేశాంగ మంత్రిగా జయశంకర్ గారు ఇంకో రకం చేస్తున్నారు. మన దేశంలో అమిత్ షా ఇట్లా దేశంలో భద్రత చూసుకుంటున్నారు. ఇటు పక్కనేమో మనకు రాజ్నాథ్ సింగ్ మరొక అభినవ సర్దార్ వాళ్ళని భయపడ్డారు.
ఆయన రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన గొడుగులాగా మధ్యన పుల్లలాగా మోడీ అంటున్నారు. ఈ 5 వరకు చెప్పిన మనకు అష్టదిగ్బంధనం చేయడానికి పాకిస్తాన్ చుట్టుముట్టడానికి మనకు మంచి ఆయుధాలుగా పనికొస్తున్నారు. ఇక సైనికులు ఎట్లాగున్నారు, సైన్యం ఎట్లా. దీనిలో ఏంటంటే పాకిస్తాన్ సహాయం చేసే దానిలో అమెరికా పాత్రనేమో నపుంసక పాత్ర అంటున్నాను, కానీ చైనా పాత్ర ఎంతమంది అవసరం అని చెప్పారు కదా. చైనాకు తన స్వార్థం తనకుంది. ఎందుకంటే వాళ్ళ దిగుమతుల్లో మనం ఎక్కువ శాతం దిగుమతి చేసుకునేది మనమే. అంటే కన్జ్యూమరిజంలో మన 140 కోట్ల మంది ప్రజలు కనుక చిన్న కారు బొమ్మ నుంచి మొదలు పెడితే అనేక ఉత్పత్తులు మన దేశంలోకి వస్తున్నాయి. ఆఖరికి పతంగి మాంజా కూడా మన దగ్గరికి అణిచి వస్తుంటాయి. కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే చైనాను కంట్రోల్ చేయడానికి మనకు ఆర్థికంగా దిగ్బంధనం చేయొచ్చు. అంటే మనం ఒకవేళ మీరు కనుక పాకిస్తాన్ కు మద్దతు ఇస్తే రేపు మీ ఉత్పత్తులను మా దగ్గర అమ్ముకోకుండా చేస్తామని మనం చేయొచ్చు. అందుకని చూడండి, శత్రువు మిత్రుడు అన్నట్టు అమెరికా చైనా మధ్య పోరాటంలో మనం బాగుపడతాం. అంటే ఎందుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మనం ముడి చమురు పరంగా మనం లాభపడ్డాం అంటున్నాను నేను. ముడి చమురును రష్యా తక్కువ ధరకు మనం సప్లై చేసింది. లేకపోతే మన దగ్గర ముడి చమురు ధర ఆ లెక్కన పాద్దాన్ని ఉంటే 200 రూపాయలు అయ్యేది మనకు మామూలుగా లీటర్ పెట్రోల్. కనుక అది ఒక యుద్ధం మనకు పనికి వచ్చింది. కనుక ఇక్కడ కూడా ఏంటంటే చైనా ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల అసలు మనకు ఒక పెద్ద దుర్మార్గం ఏంటంటే మనము మిత్రులు ఎంచుకోవచ్చు. ఒక సామెత ఇంగ్లీష్ లో, మన మిత్రులు మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఎంచుకోవచ్చు, కానీ మన ఇరుగు పొరుగు వాడిని మన ఇంటి పక్కన ఎవరున్నా మనం నిర్ణయించుకోలేం కదా. పక్కన పాకిస్తానే ఉంటది, మనకి ఇంకేం భౌగోళికంగా మార్పు రాదు. భూటానే ఉంటది, నేపాలే ఉంటది, ఇటు పక్క బంగ్లాదేశే ఉంటది, అటు పక్క మయన్మారే ఉంటది, అటు పక్కన శ్రీలంకనే ఉంటది, లేకుంటే మాల్దీవ్సే ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమైందంటే అమెరికా సామ్రాజ్యవాదం ఒక రకంగా ఉంటది, చైనా సామ్రాజ్యవాదం ఒక రకం. చైనానేమో అప్పు ఇచ్చి అంటే షావుకార్ లాగా అప్పు ఇచ్చి వాళ్ళు నోబెట్టుకుంటారు. మీరు చూడండి పోర్టులన్నీ శ్రీలంకలో ఆర్థిక యుద్ధం వచ్చింది, పెద్ద ఎత్తున పునాదులు పోయి అధ్యక్షుడే పారిపోయిండు. ఇప్పుడు మొన్న శ్రీలంకలో మన బంగ్లాదేశ్ లో అదే జరిగింది. పాకిస్తాన్ అది జరగడం లేదంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటుంది. అది రాజకీయ నాయకత్వం బలంగా ఉన్నప్పుడు సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతుంది, సైన్యం అప్పర్ హ్యాండ్ అయినప్పుడు బాగా రాజకీయ నాయకత్వం అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఈ రకంగా వాళ్ళు ఆ బ్యాలెన్స్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే చైనా ఫుల్ సపోర్ట్. చైనాకి ఏంది పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ మార్గంగా మన పైనుంచి సియాచిన్ మన కరంకోరం రహదారి వల్ల దాని ద్వారా అరేబియా మహాసముద్రంలో వాళ్ళకి అవసరం ఉన్నది, కరాచీ ఓడర్ అవుతుంది. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే అరేబియా మహాసముద్రంలోకి వాళ్ళు వెళ్ళడానికి అదొకటి. ఇటు పక్కన మయన్మార్ నుంచి కింది నుంచి మనకు అరుణాచల్ ప్రదేశ్ ప్రతిసారి గొడవ పెట్టుకుంటుంటారు వాళ్ళు. పైనుంచి మన బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రంలో కూడా వాళ్ళకు అవకాశం ఉన్నది. కనుక చైనా ఏం చేస్తుంది, ఈ రెండు కలుపుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ తోని మనకు కొంచెం మెత్తగా వహిస్తుంది. పాకిస్తాన్ భయం పాకిస్తాన్దే. ఒక్క క్షణం చైనాతోని విరోధం పెట్టుకొని మీకు అవసరం లేదన్న క్షణంలో మన పాకిస్తాన్ మనం దెబ్బతీస్తుడు మనం చేయలేము, మన ధర్మ మార్గం మనది. కానీ చైనా తలుచుకుంటే పాకిస్తాన్ ఒక నిమిషంలో స్మాష్ చేయగలుగుతుంది. కనుక పాకిస్తాన్ సామ్రాజ్యవాదమే అప్పులు ఇచ్చి లేకుంటే అక్కడి ఆస్తులు స్వాధీనం చేసుకొని అక్కడి వ్యాపారాలు స్వాధీనం చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మన శత్రువులుగా మార్చింది. అంటే అదే కదా రామ్మోహన్ గారు, ఇప్పుడు బలూచిస్తాన్ ఆ వేర్పాటువాదుల వాళ్ళు ఉద్యోగం చేయడానికి చైనా మా దగ్గర ఉన్నటువంటి ముడి ఖనిజాలను ఎత్తుకెళ్ళడానికి ఈ మార్గం వేయడం చైనా ఇందుకు ప్రయత్నిస్తుందని చెప్పే కదా. బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఈ వేర్పాటువాదం తీసుకొచ్చి పాకిస్తాన్ తోటి సపరేట్ దేశం కావాలని కొట్లాడేది. ఖచ్చితంగా అసలు బెలూచిస్తాన్ వాదం ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి పూర్వమే ఉన్నది. అది ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ఉంటుంది. పాకిస్తాన్ లో 40% పైగా పాకిస్తాన్ భూభాగంలో 40% వరకు ఈ బెలూచిస్తాన్ భూభాగం ఉంటుంది. అంటే వాళ్ళు స్వతంత్రతను అప్పటి నుంచి కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నది చాలా కరెక్ట్ సంపత్ గారు. అంటే ఏమైందంటే ఇప్పుడు అక్కడి ఖనిజాలు మంచి రకరకాల అంటే విలువైన ఖనిజాలు అక్కడ తీసుకెళ్ళడానికే చైనా ప్లాన్ చేస్తున్నది అనే దాని మీదే వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుంచి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే ప్రభుత్వం వీక్ అయితే వాళ్ళకి అవకాశం వచ్చింది. అందుకని చూడండి, రైలు కిడ్నాప్ కేసు నుంచి మొదలు పెడితే సైనికుల ప్రయాణిస్తున్న రైలు అత్యంత పొడవైన రైలు మార్గం అది మొత్తం పాకిస్తాన్ లో. అట్లానే మొన్న 14 మందిని వాళ్ళు పాకిస్తాన్ సైనికులు చంపేశారు. మన ఈ పహల్గాం దాటి తర్వాత కూడా ఇవాటి నడుస్తూనే ఉంది. అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ ను శత్రువుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మొదలు షియాలు సున్నీల లోలి అక్కడ ఉన్నది. రెండోది ఏముంది, బెలూచిస్తాన్ అంతర్గతంగా వాళ్ళ పోరుగా ఉన్నది, అంతర్గత శత్రువు ఉన్నది. మూడోది ఏంటి, పంజాబ్ సింధు ప్రజలు కూడా అసలు మేము పండించిన పంటలే మొత్తం దేశానికి అవుతున్నాయి, 25% జీడిపిలో మేము భాగం కదా, కానీ కనుక మేము వేరుగా ఉంటే నష్టమే ఉన్నది అనే భావన కూడా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకత్వం కూడా పంజాబ్ సింధు నుంచి ఎక్కువ వస్తాం. మీరు చూడండి, సైన్యంలో కానీ రాజకీయాల్లో కానీ మిగతా ప్రాంతం కంటే ఇక్కడి నుంచి ఎక్కువ వచ్చాను. దానికి కారణం ఏంటంటే సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ నాయకత్వ పటిమే కూడా ఉంటుంది.
దాంతో ఇప్పుడు ఏమైందంటే పిఓకే ప్రజలేమో ఉద్యమాలు చేస్తున్నారు, మమ్మల్ని భారతీయులు కలపని అనవసరంగా మేము కుషన్ గా వాడుకుంటున్నారు మమ్మల్ని ఇటుపక్క అటుపక్క, మనం దాడి చేస్తే వాళ్ళే నష్టపోతున్నారు. దాడి చేయడానికి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పిఓకలు పెట్టుకున్నారు వాళ్ళు. కనుక మధ్యాహ్నం మేము కుషన్ లాగా శాండ్విచ్ లాగా మారిపోతున్నాం, మాకు ఈ లొల్లి వద్దు, పిఓకే భారతదేశం స్వాధీనం చేసుకునే సరే ప్రజలలో మార్పు వస్తుంది. అంతే 370 ఆర్టికల్ బంద్ రద్దు అయిన తర్వాత కాశ్మీర్లోనే అద్భుతంగా మార్పు వచ్చింది. మీకు మొన్నటిదాకా మనకు రకరకాలు మాట్లాడిన వాళ్ళు కూడా 370 ఆర్టికల్ రద్దు తర్వాత చాలా పాజిటివ్ గా ప్రజలు వచ్చిండ్రు. టూరిజం పట్ల వాళ్ళకు బతుకుదేరు దానికి కనుక ఉన్నారు. అందుకని ఒమర్ అబ్దుల్లా చూడండి ఎంత వైద్యమన్ గా మాట్లాడిండు. ఈ దాడిని ఖండించడానికి సిగ్గుపడుతున్నా, నేను క్షమాపణ అడగడానికి కూడా సిగ్గుపడుతున్నా అని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ క్షమాపణలు కోరడానికి సిగ్గుపడుతున్నారు. అంతేందుకు మన దగ్గర వాళ్ళు ఆశించిన అంతర్యుద్ధం రాలే. నిజంగా చెప్పాలంటే హిందువులను టార్గెట్ చేసి చంపిన అనగానే వాళ్ళ తీవ్రవాద వ్యూహం ఇంకోటి ఉన్నది. మనకు యాక్చువల్ గా వాళ్ళని చంపడం సమస్య కాదు, మరి గతంలో దాడుల కంటే డిఫరెంట్ గా జరిగింది ఏంటంటే, గతంలో దిల్షుక్ నగర్ కానీ, గోకుల్ చాట్ కానీ, లుంబినీ పార్క్ కానీ, బొంబాయి దాడులు కానీ ఇవన్నీ జరిగింది అంటే డైరెక్ట్ గా ఇవన్నీ బట్టి వాళ్ళని పిచ్చివాడి చేతులు రాయి. గుళ్ళలు చచ్చిపోయారు, పెద్దలు చచ్చిపోయారు, ముస్లింలు చచ్చిపోయారు, అందరు అన్ని రకాల. అయితే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు ఈ బ్లాస్ట్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఏదైతే ఇప్పుడు మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశాం, వాళ్ళని మట్టుపెట్టాం, సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకేమైనా జరగవచ్చు. కానీ ఏదైతే అంతర్భాగం భారతదేశంలో అంతర్భాగం అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సానుభూతి పరులను వాళ్ళను పట్టుకోవడం ఎట్లా, వాళ్ళని శిక్షించడం ఎట్లా, అసలు ఇక్కడ భారత్లో ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా వాళ్ళను తుదిపెట్టడం ఎట్లా, దీనికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వీళ్ళను మార్చడం ఎట్లా? ఖచ్చితంగా ఇంటి దొంగ ప్రాణహాని. సంపత్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఇంటి దొంగ ప్రాణహాని ఎప్పటికైనా సరే. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా, ఇప్పుడు అపకారికి ఉపకారం నెపమైనకు చేయవాడు నేర్పర సుమతి అన్నారు. సుమతి శతకం పనిచేస్తలేదు. ఇప్పుడు ఉపకారికి అపకారం చేస్తున్నారు ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. అంతే కదా. ఆ పనికిరాని యూసుఫ్ ఎందుకు ప్రపంచంలో మన సహకార రంగాన్ని చేసిందని నేను 4-5 వ్యాసాలు రాశాను. జర్నలిస్ట్ గా మంచి పని చేస్తున్నాను. ఇప్పుడు అధ్వానంగా టెర్రరిస్ట్ లో అంతర్గత యుద్ధంలో ఆయన మా బలిపశువుగా మారిపోయిండు హసీనాను వెళ్ళగొట్టిన తర్వాత. అది వేరే సంగతి. కానీ నేను ఏమంటున్నానంటే ఒక మాట నేను కంటిన్యూ చేసి మళ్ళీ మీరు ప్రశ్న దగ్గరకు వస్తాను. వాళ్ళు వ్యూహాత్మకంగా ఏం చేశారంటే ముస్లింలు హిందువులను దాడి చేసిండ్రు అనే దాని మీద భారతదేశంలో ముస్లింలకు హిందువులకు పెద్ద కొట్లాట జరుగుతుంది అనుకున్నారు. కానీ చెడ్డు ముస్లిం పార్టీ ఎంఐఎం లాంటి మతదావతో పార్టీ కూడా అసదుద్దీన్ వ్యవస్థ ఎంత వైద్యమైనగా మాట్లాడిండు, బిలావర బుట్టో మాట్లాడిన దానికి 3 తోడుకలు జవాబు చేస్తా అని చెప్పి చాలా బాగా మాట్లాడినట్టున్నాను. ఏమన్నాడు? తన అంతర్గత శత్రువులు ఉన్నారు, కానీ వాళ్ళ భారతదేశం మొత్తం ఒకటైంది. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ లో పడ్డారు. ముస్లిం సంస్థలు కానీ, ముస్లిం మన పార్టీలు కానీ డిఫెన్స్ లో పడ్డాయి. ఉమర్ అబ్దుల్లా మాట్లాడడానికి, అట్లాగే ఓవైసీ మాట్లాడడానికి. ఎందుకంటే కారణము మనం కనుక ఇప్పుడు ఏమాత్రం సన్నాయి నొక్కినా మన భరతం పడతారు ఇదే ప్రజలని. అందుకని వాళ్ళ వ్యూహం ఏంటంటే హిందువులు ముస్లింలు కొట్టుకొని చావాలి ఇక్కడ అనుకున్నారు. కానీ మన భారతదేశ ప్రజలు చాలా సమయం పాటించారు, ఇటుపక్క అటుపక్క రెండు అతను. దానివల్ల ఏమైందంటే వాళ్ళ వ్యూహం చెడిపోయింది. ఇక మీరు అనే దానికి వస్తాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన భారతదేశంలో రోహింగ్యా రూపంలో అందుకని హైదరాబాద్ లో 169 మంది పాకిస్తానీ పౌరులు అక్రమ వీసాలు కలిగి వీసాలు ఉన్నా కూడా పొమ్మంటే ఇంకా పోలేదు అని మనకు డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు కూడా పెద్దగా బీజేపీ ఎంపీగా లక్ష్మణ్ గారు ఆయన ఎప్పుడు బయటపడ్డారు. అటువంటిది ఆయన కంప్లైంట్ చేసిండు కేంద్ర ప్రభుత్వానికి, మీరు వీళ్ళని వెళ్ళగొడితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని కాపాడుతుందని చెప్పి. ఇప్పటికి రోహింగ్యాలు ఉన్నారు. మొన్నంతెందుకు ఒక సెలబ్రిటీస్ మనకు బొంబాయిలో దాడి జరిగితే, సినిమా యాక్టర్ మీద జరిగితే అందులో వాడు కలుపులు తెలిపిన ఎవడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు. ఎట్లా వచ్చిండు? కనుక మన సరిహద్దుల రక్షణ కూడా సరిగ్గా లేదు. మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు బహిరంగ సరిహద్దులు ఏవైతున్నాయో పాకిస్తాన్ వైపు కానీ, పాకిస్తాన్ వైపు 3500 కిలోమీటర్ల సరిహద్దులు, ఇటు పక్కనేమో మనకు బంగ్లాదేశ్ తో చుట్టూ సరిహద్దే. ఈశాన్య భారతదేశం ఇటు మన పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెడితే మొత్తం సరిహద్దే. కనుక ఈ రెండింటిని కంట్రోల్ చేయడం విఫలమైనమని నేను అంటున్నాను. ఇప్పటికి కూడా మీరు అన్నట్టు సంపత్ గారు, భారతదేశంలో ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ లో ఉన్నంత దుర్మార్గంగా లేదు. ఎందుకంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉంటుంటారు, వాళ్ళు సహాయం చేస్తుంటారు. అంతేందుకు అన్నిటికంటే పెద్దగా ఈ ఉగ్రవాద చర్యలు చేసేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేలే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మొత్తం సరఫరా అంతా పాకిస్తాన్ చేస్తుంది. బడ్జెట్ లో కేటాయించిన మిలిటరీ ఏదైతుందో అది కాకుండా అదనంగా మనం చూస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ లో వాటిల్లో నజరాలను ఇస్తుంటారు. ఎవరైనా విభీషణుడు దొరికితే వాడికి డబ్బులు ఇవ్వడానికి అదనంగా లెక్కకి రాని డబ్బులు ఉంటాయి. అట్లానే సైన్యం కూడా భారత
మన దళాల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, లేకపోతే ఉగ్రవాద చర్యలు భారతదేశంలో జరపడానికి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తన రక్షణ బడ్జెట్ లో కొంత బడ్జెట్ చెప్పకుండా కొంత భాగాన్ని ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న తీవ్రవాద సంస్థలకు సప్లై చేస్తుంది. అది లష్కర్ తోయిబా కావచ్చు, రకరకాల 3 పెద్ద సంస్థలు ఉన్నాయి. ఈ 3 పెద్ద సంస్థలకు పూర్తిగా ఆర్థిక ఆదాయం ఇస్తుంది అదే. అందుకనే అదొక మాట అన్నది, మాకు ఉగ్రవాదం నేర్పిందే మమ్మల్ని ఇట్లా తయారు చేసింది అమెరికా అన్నది. మరి అమెరికా వైపు పడాలి కదా. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను నవ్వి వ్యాసం రాసిన, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా నీకు? ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కలుసుకున్నాకే కదా పాకిస్తాన్ ఎంత ఉగ్ర దేశమో తెలుస్తుంది నీకు. పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అని జో బైడెన్ అన్నాడు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు మొండివాడు. ట్రంప్ ఏమో ఇద్దరు మిత్రులే ఇట్లా మాట్లాడుతున్నారు. కనుక మనం ఇప్పటిదాకా ఆగింది కూడా చాలా డిమాండ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాదు, చాలా మంది ప్రజలకు కూడా, బీజేపీని సమర్థించే ప్రజలకు కూడా ఎందుకు యుద్ధం చేయడం, ఎందుకు పోవడం లేదు. ఎప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోవడం గెలుపుడు అనేది ఉండదు. ఇద్దరు ఓడిపోతారు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టు ముందు ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు. గెలిచిన వాడి పరిస్థితి, ఓడిన వాడి పరిస్థితి. యుద్ధంలో గెలుపులు ఉండవు, ఇద్దరు ఓటపడతారు. ఎవరు గెలిచినా కూడా ఆ శ్మశాల మీద రాజ్యం చేయాల్సిందే. కనుక మన భారత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పోయింది, చాలా స్ట్రాటజీగా పోయింది. దాని వల్లనే ఇప్పుడు కొట్టి వచ్చినాం కదా, దాని మీద ఇప్పటికే భారత పౌరులు కొంచెం చనిపోయినట్టున్నారు. కానీ మనం ఎందుకు చూస్తున్నాం అంటే, ఇప్పుడు అరిటాక్ మీద ముళ్ళు మీద అరిటాక్ పడ్డా మనకే నష్టం. ఇవాళ మన పౌరులు చచ్చిపోతారు. మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఉంటే వాళ్ళు నాశనం చేస్తే మనకు జవాబు ఇవ్వడానికి అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తేలుపుట్టిన దొంగలాగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పకుండా కొందరు పౌరులు కూడా మరణించిన అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని ఒంటరి చేయడానికి మనం ఏం చేయాలి? ఓకే, రామ్మోహన్ రావు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు, ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు చైనా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, ఇవి కూడా ఏదైతే అమెరికా నపుంసక పాత్ర పోషిస్తుంది, చైనా తన యొక్క ప్రాబల్యాన్ని తన యొక్క అవసరాలకు అనుగుణంగా 2 దిక్కులా వ్యవహరిస్తుందంటూ చెప్తున్నారు. ఇక ముఖ్యంగా భారత్ అలాగే పాక్ మధ్యలో చూసుకుంటే కాల్పుల విరమణ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే భారత్ ఒకవేళ యుద్ధానికి కనుక పోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ యుద్ధం కాకుండా ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ పహల్గామ్ లాంటి ఏదైతే అటాకులు ఉన్నాయో అలాంటి వాటికి పాక్ ప్రోత్సహిస్తే వాటిని ముందు జాగ్రత్తగా తుడమెట్టించే అంశంలో భారత్ మళ్ళీ సైనిక రంగం కావచ్చు, నిఘా వర్గాలు కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, ఏ రకంగా ముందుకు పోతాయని మనం భావించవచ్చు? రామ్మోహన్ రావు గారు, మసన్ రావు గారు మ్యూట్లో ఉన్నారండి. సంపత్ గారు, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గారు కామెంట్, అవును, మన ఎవరైతే మన దౌత్యపరంగా అమెరికా దగ్గర, సౌదీ అరేబియా దగ్గర అందరికీ బ్రీఫ్ చేస్తాం పాకిస్తాన్ ఏం చేస్తుందని. అదే సందర్భంలో ఆయన ఒకటి చెప్పారు, మేమైతే ఉద్రిక్తతలను కానీ యుద్ధాన్ని కానీ కోరుకోవటం. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆ విధమైన కయ్యాన్ని కాలు దిగితే మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే పదే చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేక సందర్భాల్లో ఘోరంగా విఫలమైంది భారతదేశంలో యుద్ధానికి వచ్చి. లేకపోతే పుల్వామా కానీ, ఉరి కానీ, సియాచిన్ కానీ, వీటికి సంబంధించి ఇంకా ఉగ్రవాద దాడులకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇప్పుడు పహల్గామ్ ఆడు కనుక జరగకపోతే ఇప్పుడు ఎంత నష్టపోయి ఉండేది కదా. ఇప్పుడు అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ విధమైన భారతదేశంలో అస్థిరపరచాలనే దీంతో ఉగ్రవాద దాడులు కానీ, మత కళలో రేపాలనే కుట్రలు కానీ, లేకపోతే మన ప్రభుత్వం చెబుతున్నట్టు కాశ్మీరు చాలా ప్రశాంతయుత వాతావరణం ఉంది, 370 రద్దు చేశాక టూరిజం కూడా, అంతర్జాతీయ పర్యాటకులు కూడా వస్తా ఉన్నారు, చాలా భారతదేశం సుభిక్షంగా కనిపిస్తుంది, ఇది ఇలా ఎందుకు ఉండాలి ప్రశాంతంగా అనే ఒక అసూయ ఈర్ష్య దేశాలతో ఇప్పుడు ఆ విధంగా పాల్పడకపోతే పాకిస్తాన్ కొంత బాగుంది. ఇప్పుడు గత పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి పాకిస్తాన్ పరిస్థితి చూస్తే పెనమే నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ పౌరులందరూ అదే కోరుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ సైనిక రంగ నిపుణులు కానీ ఎవరన్నా చెప్పేది ఏంటంటే, అసలు భారతదేశం శక్తివంతమైన భారతదేశంతో గనక పాకిస్తాన్ గనక పెట్టుకొని యుద్ధానికి దిగితే 7 to 10 days లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం వాళ్ళకి ఏదైతే విదేశీ మార్క నిల్వలు కూడా అవసరం. ఎందుకంటే మనీ కూడా ఇప్పుడు కీలకమైన పాత్ర పోస్తుంది ఆర్థిక. ఎందుకంటే అది లోపాయకారిగా కొంత టర్కీ లాంటి వాళ్ళు, లేదంటే చైనా లాంటి వాళ్ళు కొంత ఆయుధాల వరకు కొంత సపోర్ట్ చేయగలరు. కానీ ఆయుధ సంపత్తి పరంగా
మనీ పరంగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అసలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటారు. 17.5 లక్షల బడ్జెట్ లో 2.5 లక్షలు డిఫెన్స్ కేటాయించిన పరిస్థితి. భారతదేశం అలా కాదు కదా. మన మన భారత భూభాగంతో కానీ లేదా ఆర్థికంగా కానీ పోల్చుకుంటే పాకిస్తాన్ అసలు లెక్కలో లేని పరిస్థితి. అలాంటి పాకిస్తాన్ నాకు తెలిసి అయితే ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న పహల్గాం దాడులు కానీ, ఉగ్రవాద ప్రోత్సాహం కానీ, దొంగచాటుగా దెబ్బతీసే కార్యక్రమాలు, ఆశ్చర్యపరిచే కార్యక్రమాలు చూసారా. అక్కడ కనుక బంగ్లాదేశ్ ఆల్రెడీ భారతదేశ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళతో చర్చ జరుగుతుంది. ఇలాంటి కుచితమైన పనులు చేస్తూ ఉంటారు తప్పితే డైరెక్ట్ గా అటాక్ చేసే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి పాకిస్తాన్కి లేవు, భారతదేశం మీద రావటానికి. సో అది దానికి తెలుసు, దాని యొక్క కెపాసిటీ తెలుసు, దాని యొక్క సామర్థ్యం తెలుసు, దానికి సైనిక పరంగా భారతదేశానికి లక్షలాది మంది 22 లక్షల మంది పైగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఆర్థికంగా చూసుకున్నా కూడా భారతదేశానికి ఎనలేని సంపద ఉంది ఒక రకంగా. అంటే అప్పుల పరంగా మనం చూసుకున్నా కూడా బట్ మనం ఆర్థికంగా స్ట్రాంగ్గానే ఉన్న పరిస్థితి. 90s లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు విదేశీ భారత దగ్గర నిల్వలు కోల్పోయి మనం బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు సర్వశక్తివంతంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నిటి దృష్ట్యా చూసినప్పుడు పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో కూడా యుద్ధానికి వచ్చే పరిస్థితి అయితే లేదు, వాళ్ళకి సపోర్ట్ అంతర్జాతీయంగా లేదు. సో ఇవన్నిటి దృష్ట్యా పాకిస్తాను భారతదేశం మీద వెంటనే ఇప్పుడైతే యుద్ధం ఉండే పరిస్థితి. కానీ వాళ్ళు కనీసం మినిమంగా మన మీద అటాక్ జరిగింది కాబట్టి తిప్పి కొట్టారనే ఒక ఇది పాకిస్తాన్ పౌరుల్లో కానీ లేదా సైన్యంలో కానీ చెప్పుకుంటానికి ఇప్పుడు సరిహద్దు దగ్గర కానీ 15 మంది వరకు చనిపోయారు భారత పౌరులు జమాయి. అలాంటి చర్యలకు ఒడిగట్టు కానీ డైరెక్ట్ గా వాళ్ళు చెబుతున్నట్టు సింధు నది జలాల్లో నీరు కాదు రక్తం పారిద్ది, అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, అవన్నీ కూడా మేకపోతుంది కాదు. అణ్వాయుధాలు ప్రయోగిస్తే మనం మన దగ్గర చాలా శక్తివంతమైన ఉన్నాయి కదా. వాళ్ళు అదేంటంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సినిమాల్లో కమెడియన్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నీకు అది చేస్తా అంటాడు, అసలు రాగానే పారిపోతాడు. సో పాకిస్తాన్ పరిస్థితి రక్షణ మంత్రి ఏమో ఒకటి అంటాడు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ ఇందాక చేశాడు కదా కామెంట్స్, రక్షణ మంత్రి మేము స్టార్ట్ చేస్తాం, అది ఇది మేము ఊరుకోము, ప్రతీకారం తీర్చుకుంటాం అని మాటలు ఎక్కువ చెప్పరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక పక్కన అభ్యాస్ తరఫున మాక్ డ్రిల్ చేస్తూనే ఒక పక్కన అమరావతిలో ఏమో మాట్లాడెళ్ళారు, కేరళలో వెళ్ళి మాట్లాడెళ్ళారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వేవ్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ చేసుకుంటూనే సైనిక పాఠవాలకు సంబంధించిన కూడా అట్లా జరిగిపోతున్నాయి వేగంగా. సో మనకి అన్ని విధంగా ఇప్పుడు అజిత్ దోవాల్ కావచ్చు, విదేశీయంగా విధానం కూడా చాలా ఇటీవల కాలంలో మన భారతదేశానికి ఎక్కువ మిత్రులు ఉన్నారు, కమ్యూనికేషన్ ఆ విధంగా తయారు చేసుకుంటారు. అయితే మస్తాన్ రావు గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత ఘటనలు జరిగిన తర్వాత ఇంత శత్రుత్వం పెరిగిన తర్వాతకి భారత్ ఏదైతే ఆర్థిక పరంగా పాకిస్తాన్ దెబ్బకొట్టేందుకు ఇటు FATFకి సంబంధించి ఆ గ్రే లిస్ట్లో పెట్టించడం కానివ్వండి, IMFకి సంబంధించి ఇవ్వకుండా చేయించడం కానివ్వండి, అలాగే ఇప్పటివరకు ఏవైతే పాకిస్తాన్ మీద భారత్ పెట్టినటువంటి వాణిజ్యపరమైన ఆంక్షలు కావచ్చు, అలాగే వివిధ దేశాలకు సంబంధించి ఏవైతే పాకిస్తాన్కి మద్దతు రాకుండా ఈ యొక్క చేయడంలో సఫలీకృతం అయితే పాకిస్తాన్లో ప్రజలలోనే అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అండి, ఇప్పటికే అది కనిపిస్తుంది, ఆ ఛాయ్ కనిపిస్తుంది, కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చే ముందు కొంత ఒళ్ళు వేడి ఎక్కటము లేకపోతే జలుబు చేయటం అలాంటివి ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు బలూచిస్తాన్ లో కావచ్చు, కొన్ని పాకిస్తాన్ ఆర్మీ పరంగా కావచ్చు, లేకపోతే నిన్న జాతీయ అసెంబ్లీలో జరిగిన చర్చ పరంగా చూడండి. అక్కడ మన దేశానికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీ ఏదో కాంగ్రెస్ నిన్న కొంత పహల్గామ్కి ముందే తెలిసింది దాన్ని విమర్శిస్తుంది. కానీ టోటల్గా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కావచ్చు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే నిన్న మనం చూసామో అక్కడ వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆమె నేవీ అధికారికి సంబంధించి వాళ్ళు చూశారు. ఇప్పుడు ఏదైతే సర్జికల్ స్ట్రైక్ అదేవి స్థావరాల మీద దాడి చేయగానే ఆమె బయటకు వచ్చి చెప్తా ఉంది, నా భర్తని పెళ్ళైన కొన్ని రోజులకే చంపేశారు కాబట్టి. సో ఈ రోజు భారత ప్రభుత్వం ఏదైతే చూస్తుందో మాకు న్యాయం అనిపిస్తుంది, మాకు కొంత ఊరటగా ఉందనేది ఉంది. అదే పరిస్థితి అక్కడ పహల్గామ్ దాడి చూసి టీవీలో కానీ న్యూస్ ద్వారా తెలుసుకున్న ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భారత్ కూడా అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వానికి సపోర్ట్ ఉంది.
అదే విధమైన పరిస్థితి పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ముక్త కంఠంతో భారత్ మీదకి వెళ్దాం యుద్ధానికనే పరిస్థితి లేదు. వాళ్ళ పౌరులు కావచ్చు, ఆర్మీలోనే డివైడింగ్ ఒక విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఈవెన్ వీళ్ళు పాకిస్తాన్ మంత్రులకు సంబంధించి కూడా ఒకడేమో కాళ్ళబేర అనుకున్నట్టుంటాడు, ఒకడేమో లేదు మేము రక్తం పారిస్తా ఉంటాడు. సో ఒక వ్యూహం అంటూ లేదు. అంటే అట్లా ఆదమర్చి ఉన్న వేళ పాకిస్తాన్ ఈ విధమైన దెబ్బ కొట్టడం ద్వారా మన ఆధిపత్యాన్ని ఆల్రెడీ రుజువు చేసుకుంటాం. సో వాళ్ళు ఏదన్నా ఆ రెండు దేశాల సపోర్ట్తో రావటం తప్పితే ఖచ్చితంగా భారతదేశం మీద దాడులకు తెగబడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనం చరిత్ర చూసుకుంటే ఇందాక నేను వివరించా మొత్తం 48 నుంచి చూసుకున్నా కూడా 71 కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక్క విషయంలో భారత్ మీద ఆధిపత్యం చలాయించిందా? భారత్ క్షమాభిక్షల మీద అది ఇంకోటి చెప్తే ఇప్పుడు మొన్న పోయినసారి పుల్వామా మీద దాడి చేసినప్పుడు మన బాలపట్టుకెళ్ళి దాడి చేసాం. అక్కడ మన అభినందన్ పట్టుబడ్డారు. మళ్ళీ అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ని ఒత్తిడి చేసి ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే పాకిస్తాన్ తెలుసు మనం కనుక భారత్ మీదకి వెళ్తే ఘోర పరాభవం తప్పదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెహల్గాం దాడి తర్వాత ఈ విధంగా చురుగ్గా ఇంత స్థాయిలో పెద్ద స్థాయిలో భారతదేశం ప్రతిస్పందిస్తుంది అనేది అనుకో. ఇందాక రక్షణ మంత్రి మనకి రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ఎప్పుడైతే దాడికి తెగబడ్డారో మనం బాధితులుగా మారేమో వాళ్ళకి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే హక్కు. సో మనం రెస్పాండ్ అయ్యే హక్కుదారులు, అది రెస్పాండ్ అయ్యి చూపించాం. సో అందుకని అది సహజ న్యాయ సూత్రం అనమాట. భారతదేశ పరంగా అంతర్జాతీయ పరంగా చూసినప్పుడు వాళ్ళ మీదకి మీరు దాడికి వెళ్ళారు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్షార్హులే, కాబట్టి మీరు వాళ్ళు దాడి చేస్తే మీరు అనుభవించాల్సిందే అనే ఒక సహజ న్యాయ సూత్రం అదే ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి పాకిస్తాను మన మీద దాడికి వచ్చే అవకాశం కానీ, వాళ్ళ పౌరులు కానీ, అక్కడ ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ వేరే చూసినప్పుడు ఏంటంటే కొంత ఏదో సముదాయించడానికో లేదా ఇతర దేశాల మద్దతు కూడగొట్టే వరకు కొంత ప్రతిఘటిస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో అది యుద్ధానికి దిగే అవకాశాలు అయితే లేవనేది గత చరిత్ర తాలూకు అనుభవాలు మనం చెప్తాం. ఓకే, రైట్. ఇక రామ్మోహన్ రావు గారు, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు పంజాబ్ సింధుకు సంబంధించి వాళ్ళు ఎక్కువ అక్కడ బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళే పాకిస్తాన్కి ఒక రకంగా సంపదను సృష్టించే వాళ్ళు అంటూ కూడా మీరు చెప్పారు. ఒకవేళ అక్కడున్న వారు తిరుగుబాటు చేసి అక్కడిటు బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఇరకాటంలో పెడుతున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇరకాటంలో పెడుతుంటూ భారత్ కూడా వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు విధిస్తే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇంకోటి రెండోది, ఒకవేళ నిజంగా పాకిస్తాన్కి భారత్ కనుక యుద్ధం వస్తే పాక్ ఏ మేరకు భారత్ను ఇబ్బందికరంగా చేయగలదు? భారత్ దాన్ని ఏ మేరకు తిప్పికొట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా సంపత్ గారు, ఇప్పుడు మస్తానరావు గారు అన్నట్లు యుద్ధం వస్తే 10 రోజులు ముగియవచ్చు, 8 రోజులు ముగియవచ్చు. అంతకుముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కూడా నేను ఎట్లా అన్నా, ఇప్పుడు దగ్గుపడిసాం కదా, జలుబు మందు వేసుకుంటే వారం రోజులు, 7 రోజులు, మందు వేయకపోతే వారం రోజులు అని ఎప్పుడైనా కదా. ఇది అట్లా అనుకున్నాం, కానీ ఏమైంది 3.5 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా నడుస్తుంది. ఇక్కడ ఏమవుద్దంటే ఆయుధాలు సప్లై చేసే వాళ్ళు చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. చైనా, టర్కీ గ్యారంటీ ఆయుధాలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఆయుధం ఉంటే పిచ్చివాడి చేతిలో రాయి మనమే వేస్తుంటాడు. ఏమవుద్దంటే అరటాక్ మీద ముళ్ళు సామెత ఎందుకు చెప్పానంటే, వాళ్ళేమో ప్రాణాలు తెగించే ఉన్నారు, వాడు ఆ సైన్యం నాశనం చేస్తుంది వాళ్ళ దేశాన్ని. కానీ మనకు వాడు వేసే ప్రతి క్షిపణి ఇంతకు ముందు చిన్న మోటార్ల ద్వారా 8 మందిని చంపేసింది కదా. ఇవాళ మనము ఎందుకు సమయం పడిస్తున్నాం అంటే, మన పౌర సమాజం నష్టపోతుంది, మన పౌరుల భద్రతను ప్రాణాలను బలిపెట్టి యుద్ధం చేయొద్దని మనం అనుకుంటాం. అందుకని నో ఫస్ట్ యూజ్, మనం ఏది అణుయుద్ధాలను మొదలు ఉపయోగించాం. మనం ఒక కండిషన్ పెట్టుకున్నాం, యుద్ధం మనం మొదలు పెట్టాం, వాళ్ళు మొదలు పెడితే మనం ఏం చేయలేం. అప్పుడు కూడా బంగ్లాదేశ్ తో విముక్తి పోరాటంలో కూడా యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు, మనం మొదలు పెట్టలేదు. మనం శరణార్థులను ఎట్లా చేయాలి, శరణార్థులను ఆదుకోవడం ఎట్లా, ఒకేసారి లక్షలాది మంది వస్తే ఏం చేద్దామని ఆలోచన చేసినాం. అందుకని యుద్ధం వెంటనే రాలే, వాళ్ళు కొట్లాడుకుంటే మధ్యన మనం ఇన్వాల్వ్ కావాల్సింది అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, సింధు ప్రజలు, పంజాబ్ ప్రజలు వెంటనే తిరుగుబాటు చేయరు. ఎవరు చేస్తారంటే పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ 2 దేశాలు 2 రకాలుగా 2 దిక్కుల యుద్ధం చేయాల్సి వస్తుంది. మానసిక యుద్ధం ఒకటి, మనకు భౌతిక యుద్ధం ఒకటి, మళ్ళీ ఇంకొక 2 రకాల యుద్ధం చేయాల్సి వస్తుంది. భారతదేశం వైపు నుంచి యుద్ధం ట్యాంకులు పోతుంటే అటుపక్క బెలూచిస్తాన్ వాళ్ళు ఇదే బిఎల్ఎఫ్ చాలా చాలా శక్తివంతమైంది. అది బిఎల్ఎఫ్ ఏం చేస్తారంటే అటుపక్క నుంచి కూడా నాటుకొస్తారు కదా. రెంటో చెడ్డ ఏమవుతుంది రేపు పాకిస్తాన్ 4 దేశాలు విడిపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా కునారిల్లా ఏం మాట్లాడుతుంటే ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. చేతగాని వాడికే మాటలు ఎక్కువ వస్తాయి. బలవంతుడు ఎప్పుడు చేత చూపెడతారు. అందుకనే ఇవాళ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దీని చుట్టూ పెద్ద వ్యూహం ఉన్నది. మనము అంతర్జాతీయ సమాజం ముందు
ఉగ్రవాదుల మీద మనం దాడి చేసినాం. దీన్ని సమర్థించుకోవడానికి మనకు హక్కు ఉన్నది. ఏ దేశంలోనైనా మన దేశం పైన ఎక్కుపెట్టే ఉగ్రవాద సంస్థలు ఉంటే వాటిని మట్టు పెడుతున్నాం. ఆ మట్టు పెట్టడానికి మనకు హక్కు ఉన్నది. అట్లా వాళ్ళకి ఏం లేదంటే వాళ్ళ సైన్యం మీద ఒక్క మాట మనం చేయలేదు. సైన్యం రోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. వీడి మీద వాడి మీద వీడు బతుకుతున్నారు. కానీ మనం చేసిన చర్య ఏదైతుందో, వాళ్ళు చేసిన చర్య రేపు పౌర సమాజం 8 మంది చనిపోయారు మోర్తాళ్ల ద్వారా. మన సరిహద్దు గ్రామాల్లో సామాన్య పౌరులు చనిపోయారు కదా, ఒక గేదె కూడా చనిపోయినట్టు మనం చూస్తున్నాం పొద్దు నుంచి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని అంతర్జాతీయ సమాజం ముందు మనం పెట్టగలుగుతాం. వాళ్ళు తప్పు, మనం ఒప్పు అంటానికి. కానీ ఇది చర్చలకు సమయం కాదు. సమయం లేదు మిత్రమా అన్నట్టు ఇవాళ జరిగే చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ సమాజంలో మనం మద్దతు కూడగట్టుకుంటూనే ఉంటాం. కానీ అంతిమంగా యుద్ధం వచ్చినప్పుడు ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అంటే మనకి ఎవరు మిత్రులుగా మిగిలిపోతారు? చైనా ప్రభావంలో ఉన్న చుట్టుపక్కల దేశాలు మనకు ఉంటాయా? ఏది అమెరికా అంటే ఏమంటారంటే నపుంసక పాత్ర వహిస్తున్న అమెరికా మన పక్షాన్ని ఉంటుందా? లేకుంటే చైనాకు రేపొద్దున చైనా కాదు పాకిస్తాన్ మద్దతుగా ఉంటుందా? ఇవన్నీ కష్టం. కొన్ని దేశాలు మనకి ప్రతిపక్షాలుగా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి, ఇప్పుడైనా ఉంటాయి. విశ్వగురువుగా మోదీ ఎదిగిన తర్వాత ఇవాళ అంతర్జాతీయంగా మన సంబంధాలు మెరుగుపడ్డాయి. సంపత్ ఎట్లా అంటే నేను మాట కాదు, మన అడిగిన విదేశాంగ విధానం పద్ధతి అది. అంటే ఎత్తి ఒకటి పెడితే చెట్టు ఒకటి మనది. మామిడి చెట్టు పెట్టుకున్నాం మనం, మామిడి కాయలే కాస్తాయి. వేప విత్తనం పెడితే నెహ్రూ గారు, మార్షల్ టిటో, యుగస్లావియా అధ్యక్షుడు అప్పుడు ఏదైతే అడిగిన విదేశాంగ విధానం పెట్టుకున్నారో అది ఇవాటి దాకా ప్రధానమంత్రులు ఎవరు మారినా, పార్టీలు ఏవి మారినా, అయితే బీజేపీ లేకుండా కాంగ్రెస్ పాలించింది దేశంలో, కానీ మారలే. అందుకని మొన్నటి ఏమన్నాడంటే ఇమ్రాన్ ఖాన్ మొన్నటి 5-6 నెలల కింద పాకిస్తాన్ కునారెళ్ళిపోవడానికి ప్రపంచ దేశాల్లో భారత్ ఎదురడానికి వాళ్ళ విదేశాంగ విధానమే వాళ్ళకి గట్టి ఆవిపట్టు అనే మాట అన్నాడు. ఏది ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా. అందుకని మనము ఇప్పటికి కూడా అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడుతున్నాం. ఇవాళ ట్రంప్ వచ్చినాక ఎటుపడితే అటు చెరిపేస్తున్నాడు తప్ప రేపు పొద్దున అమెరికాకు మన అవసరం ఎక్కువ ఉందన్నప్పుడు అమెరికా పాకిస్తాన్ వైపు పోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు ఇద్దరు మిత్రులే అంటుంది, మీరే చేసుకోమంటుంది. చైనా అటు పక్క గ్యారంటీ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఇద్దరిని కాదని కొత్త మిత్రులు తయారు చేసుకోవాలి. ఇవాళ 4వ అతిపెద్ద సైనిక శక్తిగా, 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం. అతి త్వరలో 4వ ఆర్థిక శక్తిగా వచ్చేస్తుంటాం రేపు ఎల్లుండో. దీన్ని చూసుకుంటే ఏంటంటే మనం మొదటి దెబ్బ కొడితే మాత్రం అబ్బా అన్నట్టే ఉంటుంది. ఆ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి 10 రోజులు మస్తానరావు గారు 10 రోజులు 15 రోజులు పట్టవచ్చు. కానీ మనం నష్టపోకుండా ఎట్లా దెబ్బ కొడదామనేది వ్యూహాత్మకంగా మన భారత ప్రభుత్వం బీజేపీ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దీని వైపుగా ప్రజలందరం మనం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మన మతాలకు అతీతంగా పూర్తిగా మన భారత ప్రభుత్వానికి మనం మద్దతు చేయాలి. అందుకని రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం కూడా రేపు ర్యాలీ తీస్తున్నది, సంఘీభావ ర్యాలీ అని. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు దానికి. ఇది మంచిది అంటున్నాడు. ఇక మసన్రావు గారు, చివరిగా ఏదైతే ఈ పహల్గామ్ ఘటన జరిగినప్పుడు ముఖ్యంగా వాళ్ళు దాదాపు ఒక 62 రోజుల నుంచి రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటికి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ సైనిక బలగాలు ఉంటున్నాయి, ఎక్కడ ఉండట్లేదు, ఎక్కడ వీక్ స్పాట్ ఉంది, ఎక్కడ మనం చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి రెక్కి నిర్వహించడానికి ముఖ్యమైన పాత్ర ఏదైతే మన యొక్క సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఈ మీడియా ద్వారానే వాళ్ళన్ని వివరాలు తెలుసుకొని ఈ యొక్క అటాక్ అయితే పాల్పడ్డట్టుగా మనకైతే కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క ఈ ఛానళ్లను కూడా మూసివేయడం, పాక్ సంబంధించిన అన్నింటిని కూడా ఆంక్షలు విధించడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఈ మన యొక్క మీడియా ప్లాట్ఫామ్ను చెడుగా వాళ్ళు యూజ్ చేసుకోకుండా చేసే అవకాశాలు ఏమున్నాయో, భారత్గా ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రాక్షసులు, కిరాతకులు ఒక దురాఘాతానికి ఒడిగట్టాలంటే ఈ రోజులో పెద్దగా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్స్ ఏం అవసరం లేదు. సోషల్ మీడియా ఉంది, మనకి గూగుల్ మ్యాప్ల ద్వారా ఇప్పుడు మనం ఈ రోజు 21,000 ఏ విధంగా గుర్తించగలిగాము మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అదేవిధంగా ముష్కరులు ఎక్కడ దాడి చేయాలనుకుంటుంది? వాళ్ళు హైదరాబాద్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, గోకుల్చాట్ ఎక్కడండి? అవును, ముంబైలో ఉన్న 9 ప్రదేశాల్లో బాంబులు ఎలా పెట్టారు? సో ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు స్లీపర్ సెల్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఎవరైతే టార్గెటెడ్ వాళ్ళకి వండర్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకుంటారు. ఈ భారతదేశం పేదరికంలో ఉన్న చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ రిక్రూట్ చేసుకుంటారు. వాడికి కావాల్సిన ₹1,00,000, ₹2 వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాడికి తెలియదు. దేశం మొత్తానికి మనం ఇట్లా ప్రమాదకరంగా మారుస్తున్నాను వాడికి కూడా తెలియదు. సో అది ఒక యూట్యూబ్ ఛానల్స్ వాటిని మూసివేయడం ద్వారా ఉండదు. అయితే ఏంటంటే ప్రజల్లో కూడా నిన్న ఏదైతే మనకి కాశ్మీర్లో చూడండి, గతంలో మిలిటెంట్లు కొంతమంది ఆశ్రయించేవాళ్ళు, వాటన్నిటినీ కూడా తీసివేసినట్టు
మొత్తం అక్కడ ఏదైతే పహల్గాం దాడి జరగగానే అక్కడ కులాలు మతాలకు అతీతంగా తొలిసారిగా కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. సో అలాంటి చైతన్యవంతమైన సమాజాన్ని తీసుకొచ్చిన ద్వారా అటు ఉగ్రవాదులు కానీ వాళ్ళకి కానీ ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కరువు అవుతారు. తద్వారా అన్ని తగ్గిపోయే పరిస్థితి. మనం ఇక్కడ అంటే నక్సలిజం పోల్చం, కానీ గతంలో నక్సలిజం ఏంటి, మనకి కొన్ని ఎవరైతే పల్నాడు లేకపోతే కొన్ని శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవారు. సో అదేంటి దాన్ని మనం చైతన్యవంతం చేయడం ద్వారా, ఆయా ప్రాంతాలను డెవలప్ చేయడం ద్వారా, లేదంటే అక్కడ ఉన్న పౌరులకు సంబంధించి ఆ నేరాలకు సంబంధించి వాటిని ఉద్రిక్తత చేయడం ద్వారా వాటి జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయని, సో తద్వారా ఉగ్రవాదాన్ని తగ్గించడం, వాళ్ళకి బుద్ధి చెప్పడం, లేదా ప్రభుత్వం ఈ జోలికి వస్తే ఉగ్రవాదులు అంతమైపోతారనే ఒక భయకంపితను చేయడం ద్వారా అట్లాంటి ఉగ్రవాద ముఠాలు నిర్మూలించడం ద్వారా అట్టని సాధ్యమైంది. కానీ కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటి ద్వారా ఉండే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించి అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు, రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక పక్కన మళ్ళీ జిహాద్కి సంబంధించిన సంవత్సరమే ఇవన్నీ కూడా మతానికి సంబంధించిన ఉన్మాదాన్ని కూడా రేపే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ మతానికి సంబంధించి అడిగి మరి చంపేశారు కదా. సో ఇవి బహుముఖంగా ఉంటారు వాళ్ళు. సో బహుముఖంగా ఉన్న వాళ్ళని మనము ఏదంటే మనకి పురాణాల్లో చెప్తారు, వాళ్ళు రక్తం కింద పెట్టి మళ్ళీ పుట్టుకొస్తుంటారు. సో ఆ విధమైన ఇది ఇలా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా భారత సమాజాన్ని చైతన్యవంతం చేయటం, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం ద్వారా వాళ్ళని అరికట్టగలగాలి. అదే విధమైన పరిస్థితులు భారత ప్రభుత్వం చేస్తుందని నేను చెప్తాను. ఓకే, రైట్. ఇక ఏదైతే భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ను చేసి యావత్ భారత ప్రజల యొక్క మనోభావాల్ని, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడమే కాకుండా ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేసిందో, దాన్ని ఇటు యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా ఒక రకంగా భారత్కు వారి మద్దతును అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగే భారత ప్రజలు కూడా అన్ని పార్టీలకు అతీతంగా కూడా భారత ప్రభుత్వానికి వారి యొక్క సంపూర్ణ మద్దతును అయితే ప్రకటిస్తున్నట్టుగా, మద్దతు పలుకుతున్నట్టుగానే తెలిసింది. ఏదేమైనా భారత్ ఏదైతే తన యొక్క దాడికి ప్రతీకారాన్ని అయితే తీసుకున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇక ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు రామ్మోహన్ రావు గారికి, అలాగే మస్తాన్ రావు గారికి మరొకసారి 4 Sides టీవీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.